హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్మనీ తెలుగు. ఈరోజు ఒక ఐపీఓ ఓపెన్ అయింది. సావి ఇన్ఫ్రా అండ్ లాజిస్టిక్ ఐపీఓ ఓపెన్ అయింది. వీళ్ళు మార్కెట్లో 69 crore ఆఫ్ ద అమౌంట్ని రీచ్ చేయాలనుకుంటున్నారు ఐపీఓ ద్వారా. ఈ ఐపీఓ 21st నుంచి 23rd July వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఈ ఐపీఓలో వీళ్ళు ప్రైస్ ₹120గా ఫిక్స్ చేశారు ఒక్క షేర్కు గాను. ఒక లాట్లో చూసుకుంటే 1200 షేర్స్ ఉంది. ఇది ఒక స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కాబట్టి లాట్ సైజ్ అనేది పెద్దగా ఉంది. ఒక 2 లాట్స్ అప్లై చేసుకోవచ్చు రిటైల్ సెగ్మెంట్లో. ఈరోజు ఈ స్టాక్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 12%గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్లో ఐపీఓ రేజ్ చేసిన తర్వాత ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 250 crore రీచ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ బిజినెస్ చూసుకుంటే ఈ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో బిగ్ ప్లేయర్స్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో వెల్స్పన్ కానీ, కేఈసీ ఇంటర్నేషనల్ కానీ, అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ కానీ, అండ్ దిలీప్ బిల్డ్ కానీ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే దగ్గర నుంచి ల్యాండ్ లెవెలింగ్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే టైం వరకు ఫెస్ వీళ్ళ బిజినెస్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ల్యాండ్ లెవెలింగ్ కానీ అండ్ ప్రిపరేషన్ కానీ చేస్తారు వీళ్ళు. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ సెగ్మెంట్లో ఉంది ఈ కంపెనీ, అండ్ లాజిస్టిక్ సెగ్మెంట్లో కూడా ఉంది. వీళ్ళకి హెవీ మిషనరీస్ అయితే ఉంటాయి వాటిని కంపెనీస్కి రెంట్కి ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళ బిజినెస్ అనేది గ్రోత్ ఉంటుంది మార్కెట్లో. అండ్ రాక్ బ్రేకర్ కానీ హెవీ ఎక్స్కవేషటర్ కూడా వీళ్ళు ఉన్నారు బిజినెస్లో. ఈ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే గుజరాత్లో, మహారాష్ట్ర అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ బిజినెస్ని ఆపరేట్ చేస్తున్నారు. బిగ్ ప్లేయర్స్ నుంచి వీళ్ళకి టాప్ 3 ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 80% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. లైక్ వీళ్ళకున్న బిగ్ ప్లేయర్స్ చూసుకుంటే వెల్స్పన్ కానీ, అక్షయ ఇన్ఫ్రా కానీ, కేఈసీ ఇంటర్నేషనల్ కానీ, అండ్ దిలీప్ బిల్డ్కాన్ కానీ, హెలా ఇన్ఫ్రా మార్కెట్ లిమిటెడ్ కానీ, అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు. వీళ్ళు రోడ్, రైల్వేస్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో ఉన్నారు వీళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో చాలా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీకి చూసుకుంటే రెవెన్యూ చూసుకుంటే FY23లో 6 crore ఉంటే FY25లో 179% గ్రోత్ అయింది. అంటే 284 crore గ్రోత్ అయింది రెవెన్యూ అనేది. ఈ కంపెనీ లాస్ట్ 2 ఇయర్స్లో బాగా గ్రోత్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 142% గ్రోత్ అయింది. అంటే 23.88 crore గ్రోత్ అయింది. ఎబిటా చూసుకుంటే 35.62 crore గ్రోత్ ఉందని చెప్తున్నారు. వీళ్ళు మార్కెట్లో ఒక ఐపీఓ రేజ్ చేసిన తర్వాత 49 crore వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం వాడతారని, రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం వాడతారని తెలుస్తుంది. ఈ కంపెనీకి 80% ఆఫ్ ద రెవెన్యూ వచ్చేసి టాప్ 3 ప్లేయర్స్ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. వీళ్ళకి కొంచెం మార్కెట్లో వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూసుకుంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనేది ఉండట్లేదు అని చెప్తున్నారు. అండ్ రా మెటీరియల్ సప్లై కూడా కంటిన్యూగా ఉండట్లేదు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 12%గా ఉంది. అండ్ ఈ కంపెనీకి యూనిస్టోన్ క్యాపిటల్ వాళ్ళు లీడ్ బుక్ రన్నర్గా ఉన్నారు. ఈ కంపెనీకి స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే ఈ కంపెనీ ఐపీఓ అనేది చూడొచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ ఉండొచ్చు ఈ కంపెనీకే. కాకపోతే లిస్టింగ్ గెయిన్స్లో ఐపీఓ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కనుక బెటర్ రిటర్న్స్ అనేది ఉండొచ్చు. అండ్ రీసెంట్గా మన ఛానల్లో చేసినటువంటి స్పన్ వెబ్ 401 ఐపీఓ చూసుకుంటే ఈ ఐపీఓ ఈరోజు లిస్ట్ అయింది. 65% గ్రే మార్కెట్ ప్రీమియం తోటి లిస్ట్ అయింది ఈ కంపెనీ. అండ్ ఇంకొక ఐపీఓ కూడా మన ఛానల్లో చూసుకుంటే యాంథమ్ బయోసైన్స్ ఐపీఓ కూడా ఉంది. ఇది కూడా 28% ఆఫ్ గ్రే మార్కెట్ ప్రీమియం తోటి ఈరోజు లిస్ట్ అయింది ఐపీఓ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.